పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ భారత్ తన ఇంధన భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ను స్థిరపరిచేందుకు కొన్ని దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను వినియోగించాలని భావిస్తున్నప్పటికీ భారత్ మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. దేశ అవసరాల కోసం భద్రపరిచిన నిల్వలను అంతర్జాతీయ ఒత్తిడికి లోబడి విడుదల చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం, మంగళూరు, పడూరు ప్రాంతాల్లో భారత్కు సుమారు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వ్యూహాత్మక చమురు నిల్వలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో దేశీయ అవసరాలను తీర్చేందుకు ఇవి కీలకంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $130 దాటితే తప్ప దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం లేదని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ సరఫరాలను కూడా స్థిరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు ఎల్పీజీ సిలిండర్లు బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. మొత్తంగా ఇంధన సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.